ఇద్దాం అనుకున్నాడు ₹1 ఇస్తాడు బీజేపీ లింక్ అయ్యి ఉన్నదండి. వీటన్నిటికీ తోడు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో 2014 కాంబినేషన్ రిపీట్ అన్నటువంటిది ఒకటి వెళ్తుంది. ఇవన్నీ ఎలాగా మైనస్ అవుతాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే? అయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు ఇప్పుడు ఒక క్రిందసారి 2019లో చూసుకుంటే 80% ఓట్లు జగన్కి పడ్డాయి, 20% టీడీపీకి పడ్డాయి ఖచ్చితంగా. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ 20% ఓట్లు అటుకెళ్ళిపోతాయి, 15% అన్న అటుకెళ్ళిపోతాయి. ఇది వీళ్ళ కాన్సెప్ట్. ఇలా ఇది చంద్రబాబు ఆలోచించాల్సింది అది. కానీ చంద్రబాబు దానికంటే కూడా మనకి వీళ్ళు వచ్చేసారు కదా, కాపులు వచ్చేస్తున్నారు కదా. రెండవది తటస్థ ఓటర్ మన వైపుకి టర్న్ అవుతాడు అనేది ఒక క్లియర్గా ఉన్నాడు ఆయన. ఇంకోటి మైనారిటీ ఓట్లు ఆంధ్రాలో చూసుకుంటే ముస్లిమ్స్ ఓట్లు తక్కువ, తెలంగాణతో కంపేర్ చేస్తే ముస్లిం ఓట్లు తక్కువ, రాయలసీమలో ముస్లిం ఓట్లు ఎక్కువ. అక్కడ 13% ఉంటుంది, ఇటు 8% దాకా ఉంటుంది. ఈ 8% నమ్ముకునేసి అందులో ఆ ఓట్లలో 80% అటుకే వెళ్తుంది. అంటే 10 లక్షల ఓట్లోనే అనుకుంటే 8 లక్షలు అటుపోతుంటే 2 లక్షల ఓట్ల కోసం ఈయన ఎందుకు చెడగొట్టుకుంటాడు? బేసిక్ గా బీజేపీ వాళ్లే సీట్ల దగ్గర ఒప్పుకోవట్లేదు అన్నదే ప్రస్తుతం వినబడుతుంది. ఇక్కడ బీజేపీ వైపు నుంచి కూడా ఇంకొక వెర్షన్ వినిపిస్తోంది. ఒకప్పుడు ఇప్పుడున్న అధ్యక్షురాలను పురంధేశ్వరి గారే చేరికల కమిటీ కన్వీనర్ గా పనిచేశారు. అప్పట్లో గుజరాత్ ఎన్నికల టైంలో అక్కడ ఏదో మిగిలిన రాష్ట్రాలకు పెట్టారు. ఇప్పుడు కనీసం ఒక్క వ్యక్తిని కూడా ఏమి వచ్చిన తర్వాత బీజేపీలో చేర్చుకోకపోవడం